హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పక్కకి ఒక నిమ్మకాయ, సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇంకా చివరిలో వేసుకోవడానికి కొత్తిమీర, మిరియాల పొడి, ఇంకా 4 ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఈ ఎగ్స్ 4టిని కొట్టి పోసుకోవాలి. ఆయిల్ వేయకుండానే పోసుకోవచ్చు, నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేనైతే ఆయిల్ వేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్ పొడిగా అయ్యేలాగా బాగా వేయించుకోవాలి. ఆయిల్ వేయలేదు కదా, ఆపకుండా ఈ విధంగా కలుపుతూ ఉంటే అడుగంటకుండా వచ్చేస్తుంది. ఎగ్ మొత్తం పొడి పొడిలాగా అయ్యేలాగా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూర వండే ఓపిక లేనప్పుడు ఈ విధంగా గబగబా చేసేసుకోవచ్చు. కూరగాయలు ఒకటి కట్ చేసుకోవడమే పని. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూశారు కదా, ఈ విధంగా పొడి పొడిలాడేలాగా చక్కగా ఉడికించుకోవాలి. ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు, ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ తినకూడదని నేను ఈ విధంగా చేస్తాను. మీకు నచ్చితే ఆయిల్ వేసుకుని ఎగ్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నాను. అవి వేగిపోయాయి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అవి కూడా వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా కూరగాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని, ఇంకా అయిపోయింది, ఉప్పు కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకా చివరిలో సోయా సాస్, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పైనుంచి కూడా చల్లుకోవాలి రైస్ మీద. ఇప్పుడు ఎగ్ కూడా వేసేసుకొని మనం వేసినటువంటి అన్ని కూరగాయలు, మసాలాలు, సోయా సాస్ ఎగ్ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలపాలి. ఇప్పుడు ఇంకా రైస్ వేసుకొని బాగా కలిసేలాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు పైనుంచి చల్లుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా తింటే ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్.